ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను. రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు. ఎన్నికలేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యమును ధ్యానం చేటుకుగాను మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనల్ని నడిపించును గాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము నిర్గమాకాండం 27వ అధ్యాయం 20 అలాగునని 21, 2 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 20వ వచనం, మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. మేలు చేత నింపండి, దినచర్యలో తోడై ఉండండి. ఆలస్యాన్ని క్షమించండి. యేసు నామమున ఆమేన్. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఈ చదవబడిన వాక్య భాగంలో ఒలీవల నూనెను గూర్చి మనము చూస్తున్నాము. ఈ ఒలీవల నూనె దీపస్తంభములోనున్న 7 దీపములను వెలిగించుటకు గాను ఇశ్రాయేలీయులను తీసుకురమ్మని చెప్పి దేవుడు ఒక నిత్యమైన కట్టడను నియమించారు. దంచి తీసిన అచ్చమైన ఒలీవల నూనె కావాలి. ఎందుకు అంటే దీపము నిత్యము వెలిగించబడినట్లుగా అది తేవలనని చెప్పారు. ఒలీవల నూనె. ప్రియులరా, దీపస్తంభమును గూర్చి మనము గడిచిన దినములయందు విన్నాము. ఈ దీపస్తంభం మీద నుండిన 7 దీపములు అవి నిత్యము వెలుగుచుండవలెను. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. అది ఇశ్రాయేలుకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క ఒలీవల నూనె, ఒలీవ చెట్టు యొక్క కాయలను తీసి అందున్న విత్తనములను వేరుపరిచి ఆ ఒలీవల కాయలు లేక గింజలు
గానుగలో వేసి ఆ గింజలు దంచబడినప్పుడు దాని నుండి మధురమైన తైలము అనేది వెలుపలికి వస్తుంది. స్వచ్ఛమైన దంచి తీసిన ఒలీవల నూనె అని వాక్యంలో మనము చదివాము. ప్రియులారా, ఇప్పుడు ఈ నూనె ఇది పోలికగాను లేకపోతే సూచనలుగా మనం చూడవచ్చు. దేవుని వాక్యములో నుంచి నూనె పరిశుద్ధాత్మకు ఇది సూచనగా కనిపిస్తుంది. దావీదు మీద అభిషేక తైలం అనేది పోసిన తరువాత నాట నుండి పరిశుద్ధాత్మ అతని మీద బలంగా దిగివచ్చెను అని లేఖనంలో చూస్తాం. అభిషేక తైలములో ఉపయోగించిన పదార్థముల యందు అత్యంత శ్రేష్టమైనది ఈ ఒలీవల నూనె. ప్రియులారా, ఇది పరిశుద్ధాత్మకు సూచనగా ఉన్నది అని జకరియా గ్రంథము 4వ అధ్యాయం 2 నుండి 6 వచనాల్లో మనం చూడవచ్చు. పరిశుద్ధాత్మకు చిహ్నంగా, పరిశుద్ధాత్మకు నిలయంగా కనిపిస్తుంది. ఇదే ఒలీవల నూనె ఇంకా మనం గమనించినప్పుడు క్రీస్తు యొక్క వెలుగును సూచిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు అన్నారు, లోకానికి నేను వెలుగు అన్నారు. ఎందుకంటే ఇది దీపము నిత్యము వెలిగించబడాలి అని మనం చదివాం కాదు. యేసయ్య వెలుగు నిత్యమును వెలుగుచూనే ఉండవలను, అది ఆరిపోకూడదు అని వాక్యం తెలియజేస్తుంది. యేసయ్య వెలుగు ఆరిపోదు. ఈ లోకంలో ఉన్న ఏ వెలుగైనా చూడండి, ఒకానొక రోజు ఆరిపోవచ్చు, ఆగిపోవచ్చు. కానీ యేసయ్య వెలుగు ఎన్నటెన్నటికీ ఆరనిది, జాలనిది. ఆయన లోకములోనికి వచ్చి ప్రతి మనుష్యుని ప్రభువు వెలిగించుటకు సిద్ధపడి ఉన్నారు. ఆయన వెలుగు అనేక జీవితాలను వెలిగించింది. ఆ వెలుగులో నుండిన ఎడల ప్రజలకు క్షేమము, సమాధానము, నెమ్మదియు దొరుకుచున్నది. ఆత్మీయులారా, మరి ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినుచున్న నీ జీవితంలో నీవు వెలిగించబడ్డావా? వెలుగుతూనే ఉన్నావా? నీ వెలుగు చీకటిది కాకుండానట్లు గ్రహించుచున్నావా? నీ వెలుగు చీకటి అయిన ఎడల అదెంతో నష్టాన్ని తెచ్చిపెడుతుంది. నీలోనున్న వెలుగు అది అనేకులకు వెలుగునివ్వాలి. వెలుగును గూర్చినటువంటి వృత్తాంతమందు వెలుగు యొక్క లక్షణము, అది వెలుగుతూ అనేక దీపములను వెలిగిస్తుంది. అలాగుననే క్రీస్తు యొక్క వెలుగు చేత నింపబడిన ఒక వ్యక్తి తాను వెలుగుతూ అనేక దీపములను, అనగా అనేక మంది మనుష్యులను అతడు లేక ఆమె వెలిగిస్తూ ఉంటారు. వెలుగునకు దగ్గర చేస్తారు. నేను ఇలాగ చెప్పదలంచాను.
ఓ రోజు తోమా అనబడిన శిష్యుడు భారతదేశానికి వచ్చారు. యెరూషలేము మేడగదిలో పెంతెకొస్తు పండుగ దినాన తాను వెలిగించబడ్డాడు. ఆ వెలుగుతో నింపబడి చీట్లు వేసుకున్న తర్వాత అతడు ప్రభు ఆరోహణ అనంతరం కొంతకాలానికి మన భారతదేశం వచ్చారు. ఆ వెలుగు ఎక్కడిది? యెరూషలేములో వెలిగించబడిన వెలుగు. ఆ వెలుగుతో తాను బయలుదేరి వచ్చారు. భారతదేశంలో ఉన్న హైందవ సహోదరుల మధ్య మొదటి సువార్త పరిచర్యను ఆరంభించి వారిని ప్రభు కొరకు వెలిగింపచేశారు. తోమా చనిపోయారు, కానీ తోమాలో వెలుగు ఒకరి యందు ఒకరిలో వెలుగు ప్రకాశిస్తూనే వచ్చింది. వెలుగు అనేకులను దర్శిస్తూనే వచ్చింది. రోజు దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనము వెలుగుచు అనేకులను వెలిగించాలి. స్తోత్రం. అలాగున తోమా వెలుగుచు అనేకులను వెలిగించారు. ఈరోజు నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో అమలాపురం పట్టణం సమీపంలో ఒక చిన్న గ్రామంలో నేనున్నాను. ఈ ప్రాంతం వరకు వెలుగు వచ్చిందంటే అది యేసయ్యలో నుండి వచ్చిన వెలుగే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఆరంభమైన వెలుగు సర్వలోకములో వ్యాపించబడుతూ అనేకులను వెలిగిస్తూ చీకటిమయమైన జీవితాలను వెలుగునకు మార్చుచున్నది దేవుని వెలుగు. ఆత్మీయులారా, ఇది ఆగేది కాదు, జాలేది కాదు, ఆర్పబడేది కాదు. ఇది వెలుగుతూనే ఉంటుంది. అనేక జీవితాలను వెలుగుమయముగా చేస్తుంది. ఆ కృపలో మనమందరం దీవించబడుదుము గాక. ఆమెన్. తండ్రి దేవా స్తోత్రం. దీవెన ఆశీర్వాదం దయచేసి మేలు చేత నింపి నడిపించి ఆశ్చర్యకరమైన వెలుగుతో కృపతో బలముతో నింపి నడిపించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.